కానీ ఇక్కడ డేంజర్ ఎక్కడ వస్తుంది సాయి గారు అంటే ఇది కన్వర్జన్ గురించి కాదు డిబేట్. దిస్ విల్ డెస్ట్రాయ్ హిందూయిజం వన్స్ అండ్ ఫర్ ఆల్. ఎందుకంటే మీకు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోతుంది ఇక్కడ. మీరు ఎవ్వడు కావాలంటే ఎట్లా కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ నో అథారిటీ టు డిసైడ్ ఆన్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ విచ్ ఆర్ ఎనాక్టెడ్ బై పార్లమెంట్. మన బేసిక్ డాక్ట్రిన్ కేసులో కూడా అదే అన్నారు, డోంట్ చేంజ్ ద బేసిక్ డాక్ట్రిన్. చిరూర్ మఠ్ కేసులో కూడా అదే అన్నారు, చాలా క్లియర్ ఉందన్నమాట. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు సీ దిస్ దట్ ఈ కాన్స్టిట్యూషన్ దీని గురించి దర్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అపోజిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు చేయకూడదని చెప్పి క్లియర్గా చెప్పారు. అప్పుడు కూడా ఓపెన్ కోర్టులో అండ్ టుడే ఎస్టర్డే కూడా నేను నిన్న ట్రోల్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు చంద్రచూడ్ గారు. నన్ను ట్రోల్ చేస్తున్నారు, కోర్టులో ఓపెన్ కోర్టులో చేసిన స్టేట్మెంట్కి ట్రోల్ చేస్తున్నారు. మీరు ఓపెన్ కోర్టులో స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారని? నుపూర్ శర్మ గురించి మీరు ఓపెన్ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు, జడ్మెంట్లో లేకుండే అది. డెఫినెట్లీ కానీ కోర్టులో అన్ని మీడియా అన్ని రిపోర్ట్ చేసింది దట్ ఇట్ వాజ్ అన్ ఆర్డర్. ఈ ఓపెన్ కోర్టులో మీరు చేసిన స్టేట్మెంట్ అన్నిటికంటే డేంజరస్.